జనగామ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసును అరెస్ట్ చేసినట్లుగా సిఐ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గతంలో జనగామ పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్న కిరణ్ అనే వ్యక్తే కుమారస్వామి అని కానిస్టేబుల్ ఐడి కార్డు దొంగిలించాడని తెలిపారు. ఇక రాత్రి వేళల్లో వాహనదారుల దగ్గర నుండి వసూలుకు పాల్పడేవాడన్నారు. ఓ కేసు విషయంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడన్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. ఈరోజు ఉదయం 10:45కి జనగాం చౌరస్తా వద్ద తీసుకొని విచారించగా అతని పేరు కిరణ్ కుమార్. అతను గతంలో ఉన్న రేప్ కేసులో ఉన్నటువంటి ఎక్యూజుల తండ్రితోని వాళ్ళిద్దరి పిల్లలు కూడా ఆ కేసులో ఉన్నారు. ఆ కేసులో ఉన్న భాగంగా ఆ కేసును కాంప్రమైజ్ చేయడం కోసము 2,50,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పుడు కేసు అయినందున రాలేదు. ఈరోజు వచ్చి నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యాక ఇవాళ మార్నింగ్ పట్టుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ మరియు ఐడి కార్డు కూడా ఉన్నది. ఐడి కార్డు ఏంటని విచారించగా అతని మినిమం అయినటువంటి మసి కుమారస్వామి అనే ఐడి కార్డు మాకు వెలువడింది. దాన్ని ఎంక్వైరీ చేయగా అతని అనుమతి లేకుండా తీసుకొని అతన్ని అదేవిధంగా ఒక జిరాక్స్ ఐడి కార్డు తయారు చేయించి వాడుకుంటూ ఏదైతే మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండే హైవేలో కొందరు వ్యక్తులను బెదిరించి డబ్బులు తీసుకున్నట్టుగా మాకు తెలిసింది. దాంట్లో భాగంగానే ఈరోజు